తమ్ముళ్ళు ఎత్తుకోండి లోకేష్ నినాదం ఇప్పుడు టీడీపీ పార్టీలో జరుగుతున్న అతిపెద్ద చర్చ. లోకేష్ను మంత్రిగా మాత్రమే చూసేందుకు టీడీపీ నాయకులు సంతృప్తి చెందట్లేదు. లోకేష్ను డిప్యూటీ సీఎంగా చూడాలని తప్పిస్తున్నారు. ఈ విషయం గురించి చంద్రబాబుపై టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే ఉద్యమంలో తాము ఎక్కడే వెనకబడిపోతామోమని తెలుగు తమ్ముళ్ళు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలోనే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయరన్న డిమాండ్పై చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మౌనం అర్ధంగీకరంగా భావించి ఆయన మౌనాన్ని తెలుగు తమ్ముళ్ళు సానుకూలంగా తీసుకున్నారు. ఇకపై లోకేష్ను డిప్యూటీ సీఎం చేయలేని డిమాండ్లు తెలుగు తమ్ముళ్ళ నుంచి పెద్ద ఎత్తున వెల్లువెత్తనున్నాయి. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి వెన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో చదువుకున్నాడు అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఏళ్ళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? యువ నాయకుడికి పట్టాభిషేకం చేయించడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని కొందరు అంటున్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తల నుంచి భరించలేనంత ఒత్తిళ్లు రావడంతో లోకేష్ను డిప్యూటీ సీఎం చేయక తప్పడం లేదనే వరకు రాజకీయం నడపనున్నారు. టీడీపీ ఏదైనా పక్కా వ్యూహంతోనే ముందడుగు వేస్తుందని మనందరికీ తెలిసిందే. రాత్రికి రాత్రే ఏది చేయదు. ముందుగా లీక్స్ ఇచ్చి దానిపై విస్తృత ప్రచారం చేయించి జనాన్ని ఆడిపుచ్చిగట్టి ఆ తర్వాత తను అనుకున్న ప్రకారం పనిని ముగించటం చంద్రబాబు టీడీపీ నైజం. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న తెలుగు తమ్ముల నినాదాన్ని పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ముందుగా టీడీపీలో ఏ ఒక్కరూ వ్యతిరేకించే పరిస్థితి లేకుండా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నడిపే క్రమంలో డిమాండ్లు ముందుంచుతారు. ఎందుకంటే కొంతమంది సీనియర్ నేతలకు లోకేష్ అంటే గిట్టదు. లోకేష్ వల్లే తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే ఆవేదన సీనియర్ నేతల్లో ఉంది. ఇలాంటి వాళ్ళతో కూడా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పే వరకు ఉద్యమాన్ని నడుపుతారు. ఇదిలా ఉంటే లోకేష్ డిప్యూటీ సీఎం నినాదం జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏమాత్రం సహించట్లేదు. లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి లోకేష్ డిప్యూటీ సీఎం కోరిక ఎన్ని మార్పులకు నాంది పలుకుతుందో.